వెల్కమ్ టు 2K మీడియా. మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఉద్యోగం సాధించాలంటే ఎన్నో కష్టాలను నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. అంతేకాకుండా మనకు ఈ యొక్క జాబ్ సాధించేటువంటి క్రమంలో మనకి ఎన్నో అవాంతరాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. మరి అన్ని కష్టాలను అనుభవించి మరి నేడు స్కూల్ అసిస్టెంట్ సోషల్ గా విధులు నిర్వర్తిస్తూ పెద్ద సూరారం పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి వలిశెట్టి యాదగిరి గారు మా ముందు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, మనకి ఈ యొక్క ఉద్యోగం సాధించాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అవును సార్. ఈ కాంపిటీషన్ ని తట్టుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉద్యోగం సాధించడం అనేటువంటిది చాలా కత్తి మీద సాము లాంటిది. అవును సార్. మీకు ఈ యొక్క ఉద్యోగ సాధనలో ఎటువంటి అనుభవాలు ఎట్లా ఉన్నాయి సార్? ప్రస్తుతం నేను స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ సోషల్ స్టడీస్ సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషపడుతున్నాను. అయితే ఈ ఉద్యోగం సాధించడానికి ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అంటే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నేను ఉపాధి వెతుకోవడంలో భాగంగా కావచ్చు, వివిధ రకాల అంశాలలో అనేక సమస్యలు ఎదుర్కొన్నాను. అయినప్పటికీ ఒక టీచర్ గా సెలెక్ట్ కావాలి, ఒక ఉపాధ్యాయునిగా స్థిరపడాలనే ఒక గట్టి నిర్ణయంతో ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా నేను సక్సెస్ అయ్యాను. మీ యొక్క నేపథ్యం చెప్పండి సార్. ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎట్లా స్థిరపడ్డారు ఇక్కడ? సార్, మాది శాలిగౌరవ మండలం ఆకారం గ్రామం. నా పేరు వలిశెట్టి యాదగిరి, మా నాన్న పేరు వలిశెట్టి లక్ష్మయ్య యశోద. నాకు ఇద్దరు సోదరి మనులు, శైలజ అండ్ శోభ. నా భార్య పేరు శ్రీలత. సో మా మంచి అంటే వ్యవసాయ కుటుంబం. వ్యవసాయ కుటుంబం కావడం వలన చిన్నప్పటి నుంచి స్కూల్ స్టాండర్డ్ అంతా కూడా ఎక్కడ చదివారు? నేను 1 నుంచి 10వ తరగతి వరకు ఆకారం గ్రామంలో చదివాను సార్. 1 నుంచి 5 వరకు ప్రైమరీ స్కూల్ మా ఊరే, హై స్కూల్ మా ఊరే. నెక్స్ట్ అంటే 6th to 10th ఇంటర్మీడియట్ రాఘవేంద్ర కాలేజీ శ్రీ రాఘవేంద్ర. ఇక్కడ ఒకటి మనకు నెకరికల్ దగ్గరగా ఉన్నది. అవును సార్. అక్కడ కూడా కొన్ని జూనియర్ కాలేజీలు ఉన్నాయి. అవును సార్. మీరు నల్గొండకు రావడానికి కారణం ఏంటంటున్నాం? నల్గొండలో ఆ సమయంలో మా మేనమామ సోమనరసాయి సార్ అని మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ గా చేసేసారు. సో అతడు ఉన్న సపోర్ట్ ఉంటది అనేసి, సో అతని ఆలోచనతో అట్లా వచ్చేసాము. ఇక్కడ ఇంటర్మీడియట్ ఇక్కడ హాస్టల్లో రూమ్ తీసుకున్నాం సార్. రూమ్ తీసుకొని నేను, ఇద్దరు మిత్రులు హుస్సేన్ అండ్ జహాంగీర్ అనేసి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ తోటి రూమ్ తీసుకొని ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను సార్. ఇక్కడ రాఘవేంద్ర జూనియర్ నల్గొండ సార్. డిగ్రీనేమో ఎన్జీ కాలేజ్ సార్. నాగార్జున డిగ్రీ కాలేజ్. నాగార్జున డిగ్రీ కాలేజ్. ఇంకా ఎన్జీ కాలేజ్ చదువుతున్నాను, చదివాను. ఏ గ్రూప్ తీసుకున్నారు సార్? HGMJ సార్. HGMJ. కొత్త గ్రూప్ ఉన్నది. ఫుల్ ఫామ్ ఏంటి HGMJ అంటే? హిస్టరీ, జాగ్రఫీ, మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం సార్. జర్నలిజం చేశాను. 3 years కూడా మంచిగానే కష్టపడి చదివాను సార్. డిగ్రీలో కూడా ఒక గోల్డ్ మెడల్స్ కూడా రావడం జరిగింది. 3 గోల్డ్ మెడల్ వచ్చినా తెలిసింది. అవును సార్. టోటల్ పారితోషికం ఇస్తారా లేకపోతే ఓన్లీ మెడల్స్ ఇచ్చారు సార్. మెడల్స్ అండ్ షీల్డ్ ఇచ్చారు. టోటల్ BA ఫస్ట్ ఒకటి, జాగ్రఫీ ఫస్ట్ ఒకటి, మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం ఫస్ట్. ఈ 3 సబ్జెక్టులలో 3 years. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, చదువుకున్నటువంటి సిచ్యువేషన్ లో సార్, మామూలుగా మనకైతే టౌన్ దగ్గర ఉన్నటువంటి కాలేజీలు చూసుకొని మనం అక్కడ ఉంటాం. అవును సార్. మీరు అప్పుడే మీకు దూరదృష్టితోటి నల్గొండకు పట్టణానికి రావడం జరిగింది. చాలా వరకు అక్కడ ఉన్న పరిస్థితుల్లో అక్కడనే ఉండి చదువుకునే వాళ్ళు. అవును సార్. ఇంకోటి దట్టు డిగ్రీలో కూడా మీకు ఎన్డీ కాలేజ్ అంటే అప్పుడు టాప్ మోస్ట్ డిగ్రీ కాలేజ్. అవును సార్. అక్కడ సీట్ రావడం కూడా మీకు అదృష్టం కలిసి వచ్చింది అనుకోవచ్చు. కలిసి వచ్చింది సార్. అక్కడ ఉంటే అంత మంచి వెల్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, అంటే మంచి స్థాయిలో ఉన్నవారు ఉన్నారు అనేసి తెలిసింది. ప్లస్ ఎంతో మంది అప్లై చేసినా కూడా అందరికి రాకుండా కొద్ది మందికి ఎన్జీ కాలేజ్ సీట్ వచ్చింది సార్. అలా రావడం వల్ల అంటే మేము పర్వాలేదు, మంచి కాంపిటేటివ్ లో కానీ ఇట్లా సొసైటీలో కానీ మంచిగా ఉన్నాము అనే ఒక ఆలోచన వచ్చేసింది. అదే టైంలో ఒక కాన్ఫిడెన్స్ ఏదో ఒకటి సాధించాలి సార్. సో అంటే మీకు సాధించాలంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా ఈ టీచర్ జాబ్ కానీ లేదా ఎనీ గవర్నమెంట్ జాబ్ కొట్టిన ఉన్నారా మీకు ఇన్స్పిరేషన్? ఏం లేరు సార్, ఏమీ లేరు. అయితే నాకు కూడా ఈ ఆలోచన ఏమొచ్చిందంటే, డిగ్రీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యానో, సో అక్కడ ఎన్జీ కాలేజ్ చదివిన వాళ్ళంతా మంచి మంచి ఉన్నత స్థానంలో ఉండడం వలన, ప్లస్ అదే ఎన్జీ కాలేజ్లో నాకు కొంత ఒక చిరు సత్కారంగా కొన్ని గోల్డ్ మెడల్స్ రావడం వల్ల భవిష్యత్తులో కూడా నాకంటూ ఏదో ఉండాలి, నాకు నేను ఏదో నిరూపించుకోవాలి అనే ఒక కాన్సెప్ట్ వచ్చేసింది సార్. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మనకి 10th క్లాస్ వరకు మీరు హై స్కూల్ స్టాండర్డ్ లో ఉన్నారు కదా. అవును సార్. అప్పుడు ఉన్నటువంటి స్టాండర్డ్ అనేటువంటి ప్రస్తుతం లేనట్టు కనిపిస్తా ఉంది.
సార్ ప్రస్తుతం లేదనే అనుకుంటున్నా సార్. ఎందుకంటే ఆ టైంలో హై స్కూల్లో చదివిన వాళ్ళ వారికి ఎక్కువగా మనకి జాబ్లు కొట్టిన అనేది నానుడు ఉంది. అవును సార్. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళు కావచ్చు, గవర్నమెంట్ లో చదువుతున్న వాళ్ళు కావచ్చు, ఈ యొక్క జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన సందర్భాలు తక్కువగా అనిపిస్తున్నాయి. అవును సార్. అంటే అప్పుడు ఉన్నటువంటి టీచర్స్ నాణ్యత ఉన్నారా లేకపోతే ఇప్పుడు లేదంటారా? నాణ్యత పరంగా అయితే సార్ అప్పుడున్న టీచర్స్ లో నాణ్యత ఉంది సార్. ఇప్పుడు కూడా నాణ్యత కూడా ఉందేమో కానీ కొంచెం బట్టి చదువులు ఎక్కువ రావడం, అప్పుడే అవగాహన బేస్డ్ ఉండేది. కొంచెం మన విలేజ్ వాతావరణంలో పెరగడం వల్ల వ్యవసాయ పనులు చేస్తూ చదువుకోవడం వలన కష్ట నష్టాలు తెలవడం వలన ఆ చదువు విలువ తెలిసింది సార్. ఓకే. అసలు నా అభిప్రాయం మాత్రం ఇప్పుడున్న జనరేషన్ వచ్చేసరికి ఏంటంటే అందరూ కాదు, కొందరు ఆ చదువు విలువ తెలుస్తలేదు. సో ఆర్థికంగా కొంత బాగా సపోర్ట్ ఉండడం వలన అది తెలియక సరిగా సీరియస్ చదవలేకపోతే. డిగ్రీ తర్వాత మళ్ళీ ఏం చేశారు మీరు? నేను డిగ్రీ తర్వాత బీఎడ్ చేశాను సార్. బీఎడ్ ఎక్కడ చేశారు? గోకుల్ కాలేజ్ సార్, నల్గొండ. గోకుల్ బీఎడ్ కాలేజ్ ఎడ్యుకేషన్. ఓకే. అప్పుడు 1 year ఉందా 2 year? 2 year ఉంది సార్. అప్పుడు 2 year ఉంది. 2015 నుంచి 2 years ఉంది సార్ బీఎడ్. 2015 వరకు 1 year. 1 year చేసినాం. అప్పుడు బీఈడి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్లు అలాంటి ఏమైనా పర్లేదా మీకు? లాంగ్ గ్యాప్ వచ్చిందంటే గ్యాప్ అంటే సార్ నేను 2005 లో బీఎడ్ అయిపోయింది. తర్వాత పీజీ చేసాను సార్. పీజీ హిస్టరీ చేశాను. తర్వాత ఎంఈడి చేశాను కంటిన్యూషన్ గా. ఓకే. 2008 లో ఎంఈడి అయిపోయింది. అయిపోగానే అప్పుడు బీఈడి కాలేజ్ జాయిన్ అయ్యాను. ఓకే. తర్వాతకి కాంట్రాక్ట్ జేఎల్ డిఎల్ పెడితే అప్లై చేస్తే డిగ్రీ లెక్చరర్ కూడా వచ్చింది సార్. మన కలవకుర్తిలో వచ్చిండే డిగ్రీ లెక్చరర్ 2 months ఏమో చేశాను. అప్పుడు అంత అవగాహన లేక దాని విలువ తెలియక దాన్ని వదిలేసి వచ్చేసాను. డిగ్రీ అంటే ప్రస్తుతం అది రెగ్యులర్ అయింది సార్. రెగ్యులర్ అయింది. కేసీఆర్ గవర్నమెంట్ రెగ్యులర్ చేసింది. యాక్చువల్ గా డిస్ట్రిబ్యూట్ చేయదు అని అనుకున్నాం. అవును చేసింది. కొంతమంది నిరుద్యోగులకు ఇది హైయర్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి చంపు పెట్టాలనుకోవచ్చు కదా. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఒక కాంట్రాక్ట్ పోస్ట్, గెజిటెడ్ స్థాయి పోస్ట్ రెగ్యులర్ చేయడం అంటే ఇది చట్టానికి విరుద్ధంగా అనుకోవచ్చు? ఖచ్చితంగా విరుద్ధమే సార్. ఎందుకంటే ఇప్పుడు సార్ నేను మళ్ళీ తర్వాత జూనియర్ లెక్చరర్ అప్లై చేస్తే అది కూడా వచ్చింది. ఇబ్రహీంపట్నంలో ఒక రోజు చేసిన, తర్వాత సంస్థ నారాయణపురంలో 1 year చేసిన, గర్ల్స్ జూనియర్ కాలేజ్ కాంట్రాక్ట్ లెక్చరర్ 1 year చేశాను. అంటే అప్పుడున్న సిచ్యువేషన్ లో ఏం ఆలోచించాను సార్, 2012 వరకు చేశాను సార్. నేను అటు సైడ్ ఉన్న రెగ్యులర్ అవుతుందో కాదు అనేసి ఆ వేలోనే ఉన్నాను తప్ప డిఎస్సి సైడ్ ఆలోచించాలి. మీరు పీజీ తర్వాత బీఈడి తర్వాత మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నారు? నాకు 2010 లో అయింది సార్. అంటే చదువు కంటిన్యూషన్ అవుతూనే మ్యారేజ్ చేసుకున్నా. తర్వాత కొంచెం ఇలా 2010 లో అయినప్పటికీ 12 వరకు జూనియర్ లెక్చరర్ చేసిన సార్. అయితే అటెంప్ట్ గెస్ట్ పోస్ట్ రెగ్యులర్ కాదేమనేసి అయితే కాదని అప్పగాకున్నాను. అప్పుడు కాదు అని అనిపించి మళ్ళీ బయటకు వచ్చేసాను. తర్వాతకి పంచాయత్ సెక్రటరీ మన సిఆర్పి రాస్తే వచ్చింది సార్. వల్లాల కాంప్లెక్స్ లో ఫస్ట్ పేరు నాది. క్లస్టర్ రిసోర్స్ పర్సన్. ఒక 1 month అట్లా చేశాను. ఎందుకో నాకు కరెక్ట్ గా అంటే జాబ్ నాకు సెట్ కాదు అనుకున్నా సార్. తర్వాతకి మళ్ళీ పంచాయత్ సెక్రటరీ రాసినాము. అది 3rd list లో వచ్చింది. వచ్చింది. అప్పటికి జాయిన్ అయిన ఫ్రెండ్స్ కొంచెం మనం బీఎడ్ కాలేజ్ లెక్చరర్ చేస్తున్నాం కదా, అంత అనిపించి సాటిస్ఫాక్షన్ ఉండదు అనేసి అని అంటే జాయిన్ కాలేదు సార్. అట్లా అలా గడిచింది. 2017 లో 2017 డిఎస్సి రాసిన సార్. రాసినా గానీ ఇక కోచింగ్ సెంటర్లలో చెప్పడం వలన కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినా. లక్ష్యం సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినా. కోచింగ్ సెంటర్ లో ఏ సబ్జెక్ట్ చెప్పేవారు? నేను జాగ్రఫీ, సివిక్స్ చెప్పేది సార్. 2 subjects చెప్పేది. జాగ్రఫీ, సివిక్స్ ఆ 2 subjects చెప్పేది. చెప్తూనే ఇక ఇప్పుడు ఆ సబ్జెక్ట్ అనేటువంటిది ఈ స్కూల్ స్టూడెంట్ కు ఉపయోగపడ్డా సార్. 2017 లో రాసినప్పుడు ఏంటంటే సార్ ఈ జాగ్రఫీ, సివిక్స్, సోషల్ మెథడ్ మంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆన్సర్స్ చేశాను. సో మిగతావి చదవలేకపోయాను. రీజన్ ఏంటంటే క్లాసెస్ చెప్పడం వల్ల టైర్డ్ అయ్యి ఆ టైప్ లో వెళ్ళిపోయాను సార్. ఇక మొన్నసారి కూడా మాక్సిమం క్లాసెస్ తిరిగాను. సో లాస్ట్ మినిట్ లో కొంత సమయం వెసులుబాటు చేసుకొని అయితే అక్కడక్కడ కోచింగ్ సెంటర్ చెప్తుండే సార్. 2016 నుంచి కోచింగ్ సెంటర్ లో సుమారు ఒక 40-50 ఇన్స్టిట్యూషన్ లో చెప్పాను సార్. ఓకే. మన ఇన్స్టిట్యూషన్ లో రామయ్య కావచ్చు, ఆన్లైన్ క్లాసులు కరోనా టైంలో కూడా ఆన్లైన్ తీసుకున్నా సార్. అక్షరం అనేసి ఇట్లా ఒక సుమారు ఒక 6-7 ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకున్నా సార్. అయితే కొన్ని సందర్భాలలో మంచి స్టూడెంట్స్ లేదా మన మంచి ఊరే స్టూడెంట్స్ అనుకోవచ్చు. సార్ మీరు ఏం చేస్తారు సార్ అంటే ఇట్లా బీఎడ్ కాలేజీలో లెక్చరర్ గా చేస్తున్నాను అంటే, సార్ గవర్నమెంట్ జాబ్ రాలేదు సార్ అన్నారు. అడుగుతుంటే అప్పుడు నాకు కొంచెం ఆలోచన వచ్చింది. వాస్తవానికి రాదేమో లేదు అనేసి నేను అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు. వాళ్ళు అడుగుతుంటే సరే అరే వీళ్ళు అడిగి కూడా కరెక్టే కదా, వీళ్ళకు నేను ఇట్లా చదవండి అట్లా చదవండి అని
జాబ్ సాధించడం కోసం ఇలా చదవండి అలా చదవండి అని చెప్తున్నాను. మరి మీరేం సాధించారు సార్ అని ఒకవేళ సద్విమర్శ చేస్తే వాళ్ళకి నేనేం సమాధానం చెప్పగలను అనేసి కొంచెం ఆలోచన చేసి కొద్దిగా రిస్క్ తీసుకొని ప్రిపేర్ అయ్యాను సార్. ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మా మదర్ 2000 సార్. మీకు ఈ యొక్క ప్రస్థానంలో జాబ్ సాధించేటువంటి ప్రస్థానంలో ఏమైనా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు కావచ్చు, ఇలాంటి ఫేస్ చేసింది? చేశాను సార్. ఎలా అంటే 2010 లో మ్యారేజ్ కాగానే కుటుంబ బాధ్యతలు నా మీద పడగానే 2011 లో మా నాన్న చనిపోయాడు సార్. చనిపోయిన తర్వాత అమ్మ సపోర్ట్, భార్య సపోర్ట్ తో నేను ముందుకెళ్ళాను. అటు తర్వాత 2018 లో మా మదర్కి యాక్సిడెంట్ అయింది. సో దానివల్ల బాగా సఫర్ అయ్యాను సార్. కొన్ని సందర్భాలు అంటే మా మదర్ ఇప్పటికీ స్టిల్ కూడా బెడ్ పేషెంట్. సో ఆ బెడ్ లో నుంచి మంచం నుంచి కదలదు అట్ ప్రెసెంట్ కూడా. నా దగ్గర ఉంటుంది. సో యాక్సిడెంట్ అయినప్పుడు నేను కొన్ని మా సిస్టర్స్ మంచిగా చూసుకున్నారు. సిస్టర్స్ వాళ్ళు కూడా మంచిగా వాళ్ళు చూసుకున్నారు. సో ఆ తర్వాతకి ఇంకా నా దగ్గర ఉంటుంది సార్. అంటే ఇవన్నీ సపోర్ట్ తోటి మీరు స్కూల్ అసిస్టెంట్ అనేది సాధించగలిగిన. ఎంతమంది పోటీ కాంపిటీషన్ వల్ల సార్ అసలు అప్లికేషన్ ఎంతమంది ఉంటాయి, అసలు పోస్టులు ఎన్ని ఉండే, మీకు ఓపెన్ ఎన్ని ఉంటాయి, దాని గురించి చెప్తారా? చెప్తాను సార్. మొత్తం 37 పోస్టులు ఉన్నాయి సార్. 37లో ఓపెన్ 12 వచ్చినాయి. ఓపెన్ లో జెంట్స్ కి ఓపెన్ 9 వచ్చినాయి సార్. అట్లా 9 వచ్చినాయి. ఇంకా మిగతా వివిధ రిజర్వేషన్ల పరంగా డివైడ్ అయినాయి. సో నాది సరే ఏదో మంచి ర్యాంక్ అని కాదు, 5th ర్యాంక్ వచ్చింది సార్. డిస్ట్రిక్ట్ 5th ర్యాంక్ అంటే మంచి ర్యాంక్ అన్నట్టే. మంచి ర్యాంక్ సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే దాదాపు అప్లికేషన్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? 3000 సార్. నేను చూసాను స్కూల్ అసిస్టెంట్ సోషల్ 3000. ఈ డిస్ట్రిక్ట్స్ డివైడ్ అయినప్పటికీ 3000 రాశారు సార్. 2000. ఇంకోటి ఇక్కడ మనకు స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి ప్రమోషన్స్ ఇవ్వలేదు గవర్నమెంట్, పోస్టులు కూడా తగ్గినట్టు కొట్టింది కదా? అవును సార్. అవును. ఎడ్జిటీకి ఏమైతుందంటే ఎడ్జిటీ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ లేదు. అవును సార్. కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మళ్ళీ జైల్ గా ప్రమోషన్ వెళ్ళలేదు. అట్లా కూడా కొన్ని పోస్టులు తగ్గినటువంటి అవకాశం ఉన్నది సార్. యాక్చువల్లీ అంటే నాకున్న అవగాహన మేరకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళుగా జైలు ప్రమోషన్ ఇవ్వాలి సార్. అవును. ఇస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మరి ఇంకా ఎక్కువ ఉండేవి. అవును. దానివల్ల ఇప్పుడు బీడ్ చేసిన వాళ్ళు కూడా సరే, బీడ్ చేసిన వాళ్ళకి ఎడ్జిటీ లేదు కాబట్టి అవును ఈ బీడ్ చేసిన వాళ్ళు పాపం అంటే చాలా ఇబ్బంది పడుతుంది సార్. సుప్రీంకోర్టు ఒకసారి అవకాశం ఇచ్చింది, బీడ్ చేసిన వాళ్ళు ఎడ్జిటీ రాసుకోవచ్చు, స్కూల్ అసిస్టెంట్ రాసుకోవచ్చు. అవును సార్. కానీ మళ్ళీ ఏం చేసింది, ఇప్పుడు ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ రాసుకోవాలి, ఎడ్జిటీ వాళ్ళు ఎడ్జిటీ రాసుకోవాలనేటువంటి ఇబ్బందులను తీసుకొచ్చారు. అవును సార్. దానివల్ల కొంతమంది నిరుద్యోగులకు కూడా ఇబ్బంది ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. అవును సార్. అవును ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మరి మీ స్కూల్లో ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు, ఎట్లా ఉంది? స్కూల్లో టీచింగ్ స్టాఫ్ అయితే 8 members సార్. 7+1 ఒక హెడ్ మాస్టర్ సార్, మిగతా 7 సబ్జెక్టులకు 7. స్టూడెంట్స్ వచ్చేసి 65 ఉన్నారు సార్. మేము జాయిన్ అయ్యే నాటికి. మేము జాయిన్ అయ్యాక ఒక 8 members పిల్లలు జాయిన్ అయ్యారు, మళ్ళీ ఒకరిద్దరు వెళ్ళిపోయారు. ప్రెసెంట్ 71 ఉంది సార్. 71 స్టూడెంట్. అంటే ఇప్పుడు అప్పుడు మీరు చదువుకున్నప్పుడు స్కూళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రెంత్ సేవ అనిపిస్తున్నది? చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది సార్. ఎందుకంటే మేము చదువుకునేటప్పుడు క్లాస్ లో అట్లీస్ట్ ఒక 50 members ఉండేది సార్. మంచిగా అనిపించేది, ఆడుకున్నా చదువుకున్నా ఎట్లా ఉన్నా. క్లాస్ కి ఇప్పుడు ప్రజెంట్ 10 మంది 12 మంది 14 మంది అనేసరికి అంత కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు తక్కువ ఉంటారు కాబట్టి. అవును సార్. ఎక్కువ ప్రైవేట్ కి మళ్ళడానికి కారణం ఏంటంటారు? అంటే సరే సార్, నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే కొంచెం గవర్నమెంట్ స్కూళ్ళలో కేర్ తీసుకోవాలి సార్. నాకెందుకు అనేది కొన్ని దిక్కులలో ఉన్నది. అదొకటి. రెండోది ఇంగ్లీష్ మీడియం అనేది కొంత సైడ్ అవుతారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టారు కాబట్టి ముఖ్యంగా నాకు తెలిసిన వరకు సార్ స్కూల్లో జాయిన్ అయిన టీచర్స్ అందరూ కూడా పిల్లలు స్కూల్ పిల్లలు మన పిల్లలు లాగా భావించి వాళ్ళకు రక్షణ చదువుపరంగా అన్ని విధాలు మేమున్నాం, మీకు ఏ విషయంలో లోటు లేదు, మీకు ఏ పరంగా కూడా ఇబ్బంది లేదు, మేము అన్ని చూసుకుంటామని చెప్పేసి ఆ భావన అంటే భద్రత కల్పించాలి సార్. భద్రత కల్పించాలి, ప్లస్ ఒక నమ్మకం కల్పించాలి. ప్రైవేట్ స్కూళ్ళ కంటే మీరు టీచర్లు కొంత అట్లాంటి అవేర్నెస్ తీసుకొస్తే కొంత స్ట్రెంత్ అనేది పెరగడానికి అవకాశం. ఎందుకంటే కొత్త జనరేషన్ ఇప్పుడు వచ్చింది. అవును సార్. అన్ని ఫేస్ చేసుకుంటూ ఈ ఎగ్జామ్ రాసి ఉద్యోగం సాధించారు కాబట్టి. అవును సార్. మరి ఇప్పుడు స్కూల్ స్ట్రెంత్ తోటే అవుతారా, ఇంకేమైనా పై స్థాయిలో ఉద్యోగం సాధించాలని ఇస్తున్నారా? ఇక పై స్థాయి అనేది ప్రస్తుతం ఏమి లేదు సార్ ఆలోచన. అంటే ఇంకా ఉన్న బాధ్యతను సమర్థవంతంగా అంటే ఏదో అని కాదు, ఉన్నదంటే బెస్ట్ యాజ్ పాసిబుల్ యాజ్ బెస్ట్ గా నిర్వర్తిస్తూనే ఉందామనుకున్నా సార్. ఓకే. ఇప్పుడు ప్రిపేర్ అయ్యేటువంటి యువతకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి సార్? నేను ఇచ్చే సందేశం అయితే
మీరు ఏ లక్ష్యాన్ని అయితే ఎంచుకున్నారో ఆ లక్ష్య సాధన కోసం నిరంతరం శ్రమించండి. ప్రామాణిక పుస్తకాలు చదవండి. ఎలాంటి ఏమంటారు సార్, మనం మన లక్ష్యంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు కొన్ని అవాంతరాలు, అడ్డంకులు, విమర్శలు, అవమానాలు కొంతమంది ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మధ్యలో మళ్ళీ కారెత్తేస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అలా వదిలేయకూడదు సార్. నా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ నిర్ణయాల వల్ల కూడా వీళ్ళు ఇట్లా బ్యాక్ కావచ్చు అవకాశం ఉంటుంది సార్. ఖచ్చితంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన స్టూడెంట్స్ సార్ ఉదాహరణకి 6 months లో నోటిఫికేషన్ వస్తుంది అనేసి అంటే వాళ్ళు ఆ పుస్తకం తీసుకొని వచ్చేసి చదువుతారు సార్. 6 months అన్నా కానీ ఇంకో 6 months అనేసరికి వాళ్ళైతే అలాగేసరికి వాళ్ళు ఆర్థికంగా బాధపడి ఇంటికి వెళ్ళి వేరే పనులలో నిమగ్నం కావడం, ఇటు లక్ష్యానికి దూరం కావడం జరుగుతుంది సార్. అయితే నా ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ ఒక మంచి కరెక్ట్ జాబ్ క్యాలెండర్ ప్రకటించి పలానా మంత్ లో డేట్ అని పక్కన పెట్టేసి మంత్ లో నోటిఫికేషన్ వస్తుంది, పలానా మంత్ లో రిజల్ట్ ఇస్తాం, పలానా మంత్ లో పోస్టింగ్ ఇస్తాం అనేది ఇవ్వడం వలన పిల్లలలో కూడా కాంపిటేటివ్ అభ్యర్థులలో కూడా మంచి నమ్మకం ఏర్పడుతుంది, మంచి చదువుకుంటారు సార్. అలా చదువుకోవడం వల్ల మాక్సిమం ఈ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు నాకు తెలిసిన వరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టూడెంట్స్ సార్. సో వాళ్ళు ఇట్లా ప్రొలాగ్ చేయడం వల్ల ఇబ్బంది పడతారు సార్ ఇప్పుడు. కాబట్టి అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతారు. కొందరు పట్టుదల ఉండి కూడా ఇటువంటి పరిస్థితులు గట్టిగా నెట్టివేయడం వల్ల అటు అయిపోతారు సార్. కొంతమంది పిల్లలకు అన్ని సపోర్ట్ ఉన్నా కూడా నిర్లక్ష్యం, మనకేం వస్తుంది, ఆయన గంత సౌకర్యాలు, ఈయన ఇంత సౌకర్యాలు, మనకేం వస్తుంది అనడం. చుట్టుపక్కల ఉన్న పరిసరాల వాళ్ళు కూడా ఏం చదివిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదా ఫంక్షన్ పోయినప్పుడు కానీ చేయడం ఇట్లాంటి ఇవన్నీ అవమానాలు మీకు ఎదురైనా సార్, చాలా దిక్కులు ఎదురైనా సార్. వాళ్ళంతా ఇండైరెక్ట్ గా మనకు ఫ్రెండ్సే. ఈ జాబ్ ఏం వస్తుంది లేదు ఏంది అని చాలా అవుతుంది, పొడుగుదు అవుతుంది, ఏదో ఒకటి చేసుకోక వెళ్ళి అనేటువంటి అన్న సందర్భాలు ఫంక్షన్ లో కాకపోతే కలిసినప్పుడు కాకపోతే ఇలాంటి సందర్భంలో మనకు కూడా ఎదురై ఉంటాయి. ఖచ్చితంగా ఏదైనా సార్. అవి కూడా మీకు ఒక మెట్రా సార్. వాళ్ళు కనీసం అంటే వాళ్ళు అనేది ఎన్ని ఇంత అవగాహన లేకుండా మాట్లాడుతూ అని అనిపించింది, బాగా అనిపించింది. అదే మనం బరువు బాధ్యతలు ఎవరు తీస్తూనే ఒక లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తున్నాం కదా, ఇంత చేసినా కూడా ఇట్లా సొసైటీలో ఇంత చిన్న చూపు అంటే ఉన్నది అనేది అనిపించింది సార్. అనిపించింది కానీ సర్లే వాళ్ళకి అర్థమైనది అంత వరకే. హ్యాపీ అన్న జాబ్ కొట్టిన తర్వాత మిత్రులందరూ కూడా మీకు హ్యాపీ చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి సార్. విషయం చెప్పారు, మంచిగానే ఉన్నారు సార్. రిసీవింగ్ అంటే ఎందుకంటే జాబ్ కొట్టిన దానికి కొట్టిన దానికి తేడా ఉంటది కదా. ఉంటుంది సార్. ఇంతకుముందు నేను ఇలా చదువుతా అలా అట్లా ఇట్లా ఎంత ఏం చెప్పినా కూడా అవి విలువ లేనిపించలేదు సార్. విలువ లేకుండా అయిపోయింది. మనం పెద్ద పెద్ద మాటలు చెప్పినా కూడా వాటికి వాల్యూ ఇవ్వకపోయాయి సార్. ఏమోలే నా ఏదో సాకులు చెప్తాడు ఏదో అనేది ఉండేది సార్. సరే ఇప్పుడు ఒక సక్సెస్ వచ్చాక కరెక్టే అని చెప్పేది కరెక్టే, అరే ఎంతో ఎంతో అనేది ఎంతో కష్టపడితే అందులో సాధించండు అట్లా చెప్పేది నమ్ముతారు సార్. ఓకే, మీరు ఒక ఫైనల్ గా యువతకి ఉద్దేశించి కాబోయే ప్రిపరేషన్ కి ఉపయోగించి వాళ్ళందరినీ ఉద్దేశించి ఫైనల్ గా ఏం చెప్పదలుచుకుంది? నాకు తెలిసిన వరకు అయితే సార్, నాకు తెలిసిన వరకు అయితే అనుకున్న లక్ష్యం ఏదైతే లక్ష్యం ఏర్పరచుకుంటారో ఆ లక్ష్యం సాధించడం కోసం ఒక ప్రణాళికబద్ధంగా చదవండి. ముఖ్యంగా మీరు ఎగ్జాంపుల్ డిఎస్సి కోసం చదివితే స్కూల్ పుస్తకాలు చదవండి. ఇప్పుడు జనరల్ 6 అంటే స్కూల్ ఒక క్వశ్చన్ చిన్నది సార్. క్వశ్చన్ ఏంటంటే గూగుల్లో ఉన్నటువంటి వికీపీడియాలో ఉన్నటువంటి ఆన్సరే కరెక్ట్, అకాడమిక్ బుక్ లో ఉన్నటువంటి కరెక్ట్ కాదని మన గ్రూప్స్ లోనే ఎక్కడ ఉన్నా నేను సార్. అట్లా ఉంటుందా? అవకాశం ఉందా? వికీపీడియాని ప్రామాణికంగా తీసుకోవచ్చా? వికీపీడియాని ప్రామాణికంగా అంటే సార్ జనరల్ నాలెడ్జ్, జీకే, జిఎస్ విభాగంలో అదే జనరల్ స్టడీస్ విభాగంలో తీసుకోవచ్చు. అకాడమిక్ బుక్ లో ఉన్నదాన్ని కాదంటారు. అట్లా తప్పు సార్. ఇప్పుడు టీచర్ జాబులకు సంబంధించి అయితే స్కూల్ పుస్తకాలలో చాలా మిస్టేక్స్ ఉన్నాయి. మిస్టేక్స్ ఉన్నాయి అనేది వాస్తవము. ఆ మిస్టేక్స్ ఉన్నప్పటికీ స్కూల్ పుస్తకాలలో ఏది ఉందో అదే ప్రామాణికంగా తీసుకోవాలి సార్. అది కాంటెంట్ వరకు. మెథడాలజీ వరకు అయితే మన తెలుగు అకాడమీలో ఏది ఉందో అదే ప్రామాణికంగా తీసుకోవాలి. టిఐఈ అయినప్పటికీ కూడా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అయినప్పటికీ కూడా తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి సార్. టీడీసీ కావచ్చు, బీడీ కావచ్చు, అదే ప్రామాణికంగా తీసుకోవాలి. ఇక జిఎస్ విభాగానికి వస్తే కనుక వికీపీడియాలో సొసైటీ ఇంకా వేరు వేరు ఉన్నవి అవి ప్రామాణికంగా తీసుకుంటారు సార్. తీసుకోవాలి. నాకు తెలిసిన వరకు అయితే ఈ కాంటెంట్ కానీ మెథడాలజీ కానీ పిఐఈకి సంబంధించి కానీ తెలుగు అకాడమీని ప్రామాణికంగా తీసుకున్నారు. అది చదువుకుంటే పర్ఫెక్ట్ అయితే సరిపోతుంది. ఎందుకంటే అవి దాటిపోడు సార్. కోచింగ్ తీసుకోవడం మంచిగా సార్. కొత్తగా ఉన్న అభ్యర్థులు, కొత్తగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ప్లస్ టైం ఎక్కువగా ఉంది అని అనిపించినప్పుడు ఒకసారి కోచింగ్ తీసుకుంటే బెస్ట్ సార్.
ప్లస్ అవకాశం ఉంది. ప్లస్ అవుతుంది సార్, ఎందుకంటే ఒక ఓవరాల్ గా ఓవర్ వ్యూ అనేది వచ్చేస్తుంది. సో పర్ఫెక్ట్ కాకుండా ఓవర్ వ్యూ వచ్చేస్తుంది. క్వశ్చన్ మోడ్ ఎలా వస్తుంది మనకి తెలుస్తుంది. ప్లస్ ఒక సబ్జెక్ట్ మీద ఇప్పుడు వివిధ రకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు స్కూల్ సంబంధించి అంటే సోషల్ లో 4 పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు PIE వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. సోషల్ మెథడ్ ఇప్పుడు ఉన్న ఒక గత 10-15 సంవత్సరాల నుంచి బీఈడి కాలేజీలో సరిగ్గా నడుస్తలేవు. అంటే డైరెక్ట్ ఎగ్జామ్స్ రాస్తారు. రాయడం వలన ఆ మెథడాలజీ మీద అవగాహన ఉండదు. సో అదే కోచింగ్ తీసుకోవడం వలన వాటిని ఒక ఓవర్ వ్యూ వచ్చేస్తుంది. ఎక్కువ టైం ఉన్నప్పుడు తీసుకోవడం వలన ఆ ఎగ్జామ్ వచ్చే టైం కూర్చొని ఇవన్నీ తెలుగు అకాడమీ పుస్తకాలు దగ్గర వేసుకొని క్లాసులు ఏం చెప్పారు, ఇందులో ఏమున్నది అనేసి చూసి దాన్ని ప్రిపేర్ అయితే వాళ్ళకి మంచి జరుగుతుంది సార్. అంతేగాని తీరా నోటిఫికేషన్ వచ్చే ముందట్లా కోచింగ్ వెళ్తే అది న్యాయం చేయలేరు, న్యాయం జరగదు సార్ నా ఉద్దేశం. ఓకే, ఫైనల్ గా చెప్పండి. సార్ 2K మీడియా సైల్ సార్ గారు, చుక్కా సైల్ సార్ దగ్గరకు వచ్చి నా అభిప్రాయం తీసుకునేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను సార్. నమస్కారం సార్. ఎందుకంటే సార్ సరే నాలాంటి మధ్యతరగతి స్టూడెంట్స్ ఇంకెవరైనా ఉన్నా సార్ ఇట్లా ఇన్స్పిరేషన్ గా కొద్ది సక్సెస్ అయిన వ్యక్తులని పరిచయం రోల్ మోడల్ చూపించడం వలన విద్యార్థులు దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది సార్. సక్సెస్ కావాలి అని కూడా కోరుకుంటున్నాను. నల్గొండ జిల్లా శాలిగౌడ మండలం ఆకారం గ్రామానికి చెందినటువంటి వెలిశెట్టి లక్ష్మయ్య యశోద దంపతులకు జన్మించినటువంటి వెలిశెట్టి యాదగిరి గారు మరి ఈ రోజు ఒక ఉన్నతమైనటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ అనేటువంటిది సాధించడం ఎంతో అభినందనీయం. మరి ఆయనను చూసి ఆయన పడ్డటువంటి కష్టాలను నష్టాలను అంతేకాకుండా సొసైటీలో జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా అనుభవించి మరి ఈ రోజు స్కూల్ అసిస్టెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి యాదగిరి గారికి మా యొక్క 2K మీడియా తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ.